హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ కొన్ని చూపిస్తున్నానండి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా అకేషన్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ మనమే ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంతో అందంగా ఉండి అండ్ ఎంతో సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునే ఈ హెయిర్ పిన్స్కి కావలసిన మెటీరియల్ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా హాట్ గ్లూ గన్, నెక్స్ట్ సిజర్, ఫెవికోల్, క్రాఫ్ట్ పేపర్లు అయినా పర్లేదు, ఏవైనా కొంచెం గట్టిగా ఉండే పేపర్స్ అయినా పర్లేదు. నెక్స్ట్ యూ పిన్స్ జూడా పిన్స్ అంటాం కదా, వీటిలో 3-4 సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ది చాలా స్మాల్ది, నెక్స్ట్ మీడియం సైజు, నెక్స్ట్ పెద్ద సైజు వదిలేసి ఈ 2 సైజుల్లో వేటివైనా కూడా మనం బాగానే ఉంటాయి. అండ్ ప్యాచెస్ మనం డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ చేసుకుంటాం కదా, ఆ ప్యాచెస్ ఇవి స్టోన్స్ చిప్స్ అంటాం వీటిని. అండ్ 2 రకాల పూసలు తీసుకున్నాను నేను, మూతి అంటాం కదా, ఇవి ఒకటి డిజైన్ ఉన్నవి, ఒకటి సింపుల్వి, 2 రకాలు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ డిజైన్ వచ్చేసి సింపుల్ డిజైన్ అండి. దీనికి యూ పిన్నులు అండ్ మనం తీసుకున్నాం కదా పూసలు, సింపుల్ పూసలు, అవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత యూ పిన్ని తీసుకొని దాన్ని 2 సైడ్స్ పట్టుకొని బాగా స్ట్రెచ్ చేసి మనం సూదిలో వేస్తాం కదా, అలానే ఒక సైడ్ నుంచి పూసను వేసేసుకున్న తర్వాత దాన్ని సెంటర్కి పట్టుకోకుంటే ఒక సైడ్కి అయిపోతుంది. అది యూపిన్ 2 సైడ్స్ పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అవి దగ్గరకు వచ్చేస్తాయి. చూడండి, ఆ పూస మధ్యలో స్టక్ అయిపోయి ఎటు కదలవు. లేకుంటే కనుక మనం ఏవైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాగా చక్కగా చేసుకునేటప్పుడే కరెక్ట్గా చేసుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఊడకుండా అలాగే ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటాయి. చూసారు కదా, అదేవిధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం ఒక 5-6 తయారు చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. చూసారు కదా, 1 by 1 సేమ్ అలానే తయారు చేసుకోవడం, ఇవి ఊడిపోవడం అటువంటివి ఏముండవు. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. ఇది కూడా సేమ్ ఫస్ట్ చూపించిన విధంగానేనండి, కాకుంటే ఇవి కొంచెం పెద్దవి అండ్ కాస్త డిజైన్ ఉన్నవి తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ యూ పిన్ తీసుకుంటాం కదా, దాన్ని బాగా స్ట్రెచ్ చేసి పూస అంటే ఇది మధ్యలో పూస పెద్దగా ఉంటుంది కదా, వస్తుందా రాదా అన్న డౌట్ అవసరం లేదు. చూడండి, చక్కగా ముందు చూపించిన విధంగా సేమ్ అలానే చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్సే తయారు చేసుకోవడము. ఇలానే మిగిలినవి కూడా తయారు చేసుకోండి. మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడు మనకి పూస స్టక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. నెక్స్ట్ డిజైన్కి కావాల్సినవి యూ పిన్స్, ప్యాచెస్ తీసుకున్నాం కదా అవి, నెక్స్ట్ క్రాఫ్ట్ పేపర్ అండ్ సిజర్, ఫెవికాల్. హాట్ గ్లూ గన్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేనైతే ఫెవికాల్తో చూపిస్తున్నాను. తీసుకున్న తర్వాత క్రాఫ్ట్ పేపర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనం తీసుకున్న ప్యాచెస్ తీసుకుని దాని మీద ఫెవికాల్ పెడదాము. ఒకవేళ హాట్ గ్లూ గన్ యూస్ చేస్తే ఇక్కడ మీరు గ్లూ గన్తో అప్లై చేసేసి యూపిని పెట్టేస్తే వెంటనే స్టిక్ అయిపోతుంది మనకి. కానీ నేను ఫెవికాల్తో చూపిస్తున్నాను. ఫెవికాల్ తీసుకున్న తర్వాత దాని మీద యూపిన్ పెట్టుకొని 2-3 సెకండ్స్ అలాగా పట్టుకుంటే ఇది కొంచెం స్టిక్ అవుతుంది మనకి. తీసుకున్న తర్వాత ఇప్పుడు క్రాఫ్ట్ పేపర్ ముక్కను తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, అదొకటి తీసుకొని పైన ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న ప్యాచెస్ని యూపిన్ని పట్టుకుని ఉంటుంది, ఇది కదలకుండా స్టిక్ అయ్యేటట్టు చేస్తుంది. ఇలా పట్టుకుని బోత్ సైడ్స్ కూడా ఇలాగ నేను చూపించిన విధంగా ప్రెస్ చేసేయండి.
చూసారు కదా, ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేయండి. మనకి యూపిన్ కానీ ప్యాచెస్ కానీ ఇటు కదలకుండా అలానే ఉంటుంది. ఇది కొంచెం డ్రై అవ్వాలి. మన ఫెవికాల్ కదా తీసుకుంటే కొంచెం డ్రై అవ్వాలి. ఇలాగే మిగిలినవి కూడా చక్కగా తయారు చేసుకోండి. ఇవి ఆరిపోయిన తర్వాత మనకు అసలు కదలటం కానీ ఊడిపోవడం కానీ అటువంటివి ఉండవండి. సేమ్ ఇలానే చక్కగా మిగిలినవి కూడా తయారు చేసుకోండి. చూసారు కదా, ఒకసారి ఇవి డ్రై అయిపోయాయి అంటే మనకి ఏది విధంగానో ఊడవు. అదే కాకుండా ఇవి వాటర్లో మాత్రం తడవనివ్వకండి. వాటర్లో తడితే ఫెవికాల్ కాబట్టి ఊడిపోతాయి. చూసారు కదా, అలాగే స్టిక్ అయ్యే ఉంటాయి. ఇవి ఏ హెయిర్ స్టైల్కి అయితే బాగుంటాయి, ఎలాగా యూస్ చేస్తే బాగుంటాయి అన్నది నేను మీకు ఒక హెయిర్ స్టైల్ కూడా చేసి అందులో చూపించాను. అది కూడా ఇప్పుడు చూసేయండి.